ప్రస్తుతం మనతో హోంమంత్రి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏంటింది ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, సెక్రటేరియట్లో ఏ టైంలో అగ్ని ప్రమాదం జరిగింది, కారణం ఏమై ఉంటుందంటారు? మార్నింగ్ అరౌండ్ 6:30 ఆ టైంకి ఇక్కడ పొగ చూడడం, ఎస్పీఎఫ్ వాళ్ళు స్మోక్ రావడం చూసి ఐడెంటిఫై చేసి సంథింగ్ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఫైర్ ఏదో అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం, వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ కూడా గ్లాసెస్ అవి కొంచెం ఉండటం వల్ల వాళ్ళకి కూడా ఈజీగా ఫైర్ కంట్రోల్ చేయడానికి అవకాశం దొరికింది. ఆ ఫైర్ గ్లాసెస్ కూడా బ్రేక్ చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు రెడీ మనకి ఆ ఫైర్ అంతా కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అరౌండ్ ఒక 5 minutes కల్లా మొత్తం అంతా క్లోజ్ అయిపోయిందండి. మొత్తం ఫైర్ అంతా ఆర్పడం జరిగింది. అయితే స్మోక్ ఏదైతే ఉందో అది మిగతా బ్లాక్స్కి కూడా వెళ్తుంది అన్న విషయం గ్రహించుకొని ఇమీడియట్గా అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక 10 to 15 minutesలో ఫైర్ రావటం, ఫైర్ ఆర్పటం మొత్తం అంతా కూడా జరిగింది. ముందుగా ఎవరు అబ్జర్వ్ చేశారు మేడం? అబ్జర్వ్ చేశారండి. ఎస్పీఎఫ్ వాళ్ళు అబ్జర్వ్ చేసి తర్వాత నుంచి ఇమీడియట్గా ఎస్పీఎఫ్ వాళ్ళు అప్పటికి ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేలోపు ఎస్పీఎఫ్ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఈలోపు ఎక్విప్మెంట్తో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా చాలా క్లియర్గా వితిన్ 5 minutesలో క్లియర్. ఆఫీస్ అవర్స్లో కాకుండా నైట్ టైం అయినా కానీ జరుగుంటే ప్రమాదం ఎలా ఉండేది అంటారు? నిజంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రహించాల్సింది, ఇట్స్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అనేది మన అదృష్టం కొద్దీ మార్నింగ్ జరిగింది. ఇమీడియట్గా మనం రెస్క్యూ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇమీడియట్గా రెస్క్యూ చేసుకున్నాం. మీరు అన్నట్టుగా కనుక మార్నింగ్ టైంలో కానీ ఆఫీస్ టైంలో కానీ జరుగుంటే కొంచెం పెద్ద ప్రమాదం నుంచే అనుకోవాలి. డెఫినెట్గా ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడెక్కడ అలార్మింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పని చేస్తున్నాయి, ఎక్కడెక్కడ పని చేయలేదు, ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఫైర్ ఇమీడియట్గా వచ్చినా కూడా ఆటోమేటిక్గా మంటలు ఆర్పే సిస్టమ్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు టెక్నాలజీ ప్రకారంగా. అవన్నీ ఎంతవరకు మన సెక్రటేరియట్లో ఉన్నాయనేది చెక్ చేసుకొని ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఫైర్ అలారం కూడా ఎక్విప్డ్ ఇక్కడ, కానీ ఎందుకు అలారం మోగలేదండి? విషయం ఏంటంటే ఇప్పుడు నేను అదే అడిగానండి. ఈ రూమ్లో ఫైర్ అలార్మింగ్ సిస్టమ్ లేదు అని చెప్పారు. యాక్చువల్గా పెట్టాలి, డెఫినెట్గా పెట్టాలి. అదే చెప్తున్నాను నేను కూడా మా వాళ్ళకి. మొత్తం సెక్రటేరియట్ మొత్తం కూడా చెక్ చేయమని చెప్తానండి ఇమీడియట్గా. సెక్రటేరియటే కాదు మిగతా చోట్ల కూడా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అన్న చోట్ల కూడా ఆల్రెడీ మేము మ్యాక్సిమం అన్నిటి దగ్గర కూడా ప్రత్యేకంగా మా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. ఈవెన్ ఎన్ఓసి కూడా ఇమీడియట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఎన్ఓసి కూడా ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ సెక్రటేరియట్లో కూడా మొత్తం ప్రతి బ్లాక్ కూడా ఈరోజు చెక్ చేసి అలార్మింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా పెట్టే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎక్కడో కూడా అంటే ఫర్దర్గా ఇక్కడ ఎందుకంటే సామాన్య ప్రజల దగ్గర నుంచి అఫీషియల్స్ వరకు అందరూ కూడా ఒక ప్రజా వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వ వ్యవస్థ, ప్రజా వ్యవస్థ ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ కూడా మనం డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత తీసుకుంటాం. అలార్మింగ్ సిస్టమ్ కూడా డిప్యూటీ సీఎం గారి పేషీ కావచ్చు, మీ పేషీ కావచ్చు, ఇదే బ్లాక్లో ఉన్నాయి. మరి ఏం చెప్తారు? నేనేమంటానంటే ఎవరి పేషీ అయినానండి, డిప్యూటీ సీఎం గారిది, నాది, ఎవరిది, అక్కడ ఆనం గారిది ఉంది, నారాయణ గారిది ఉంది, అందరివి ఇక్కడే ఉన్నాయి. ఇంచుమించు కేశవ్ గారిది కూడా ఇక్కడే ఉంది, కేశవ్ అన్నది కూడా ఇక్కడే ఉంది. అంటే మ్యాక్సిమం ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నా ముఖ్యంగా మా ఉన్నాయని కాదు కానీ ప్రజా భద్రత మాకు మెయిన్. సో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఫైర్ డిపార్ట్మెంట్ మేము కూడా చూసుకోవాలి. డెఫినెట్గా ఇక్కడ చిన్న లోపాలు అయితే కనిపించినాయి నాకు, బీ ఫ్రాంక్. ఆ లోపాలన్నీ సరిదిద్దుకొని ఇమీడియట్గా మా వాళ్ళందరితో నేను కూర్చొని ఇమీడియట్గా లోపాలన్నీ కూడా సరిదిద్దుతాను. ఫైల్స్ కానీ సిస్టమ్స్ కానీ ఏం కావాలేదండి, ఏమి కాలేదు. ప్రైమరీ రిపోర్ట్ కూడా, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు అది కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని నాకు ప్రైమరీ ఎంక్వైరీలో నాకు విషయం చెప్పడం జరిగింది. ఇంకొంచెం డీటెయిల్గా ఒకసారి మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మొత్తం మీద ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రైమరీగా ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పి హోంమంత్రి చెబుతున్నారు. అదే సమయంలో ఇక్కడ అలారం సిస్టమ్ ఎందుకు మోగలేదు, ఎక్కడ లోపం జరిగింది, ఆ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు అనే దాని మీద కూడా అధికారులను ఆరా తీశాను. అయితే అలారం సిస్టమ్ ఈ గదిలో ఉండదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ గదిలో కూడా అలారం సిస్టమ్ లాంటివి ప్రతి రూమ్లో కూడా ఏర్పాటు చేయాలి. మంటల్ని ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ఇమీడియట్గా దాన్ని ఆపే యంత్రాంగం కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పీఎఫ్ వాళ్ళు చూశారు కాబట్టి సరిపోయింది. అదే ఆఫీస్ అవర్స్లో కానీ లేదా అర్ధరాత్రి సమయంలో కానీ ఈ ప్రమాదం జరుగుంటే చాలా ఇబ్బంది జరిగేది అని చెప్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ కావచ్చు, కందుల దుర్గేష్ కావచ్చు, వీళ్ళందరి పేషీలు కూడా ఇదే బ్లాక్లో ఉన్నాయి. కేవలం తమ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయనే కాదు, ప్రజలకు ఏమాత్రం హానికి జరగకూడదనేది తమ ఉద్దేశం. కాబట్టి ఎటువంటి హాని లేకుండా ఫైల్ నష్టం కానీ లేదా సిస్టమ్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నివారించగలిగాం. కాబట్టి డేటా లాస్ కానీ లేదా ఫైల్ లాస్ కానీ ఏం జరగలేదు అని హోంమంత్రి గారు చెబుతున్నారు. కేవలం బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చామని ఆమె చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సెక్రటేరియట్.